హౌ లాంగ్, ఎన్నాళ్ళు మొరపెట్టాలా? హౌ లాంగ్, ఎంతకాలం ఈ దోషం చూడాలా? మూడవది, వై ఆర్ యూ సైలెంట్, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? మన ప్రశ్నలు కూడా దాదాపు ఇవే కదా. ఎంతకాలం ప్రార్థన చేయాలి బ్రదర్? కొంతమంది నాకు చెప్తుంటారు, బ్రదర్ చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నా, నీరసం వచ్చేసిపోయిందని. అవును, వాస్తవం ఇది. అందుకనే కదా, బహుశా నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, ఇది దేవుడికి సాధ్యమా? నా కుటుంబం కట్టబడడం దేవునికి సాధ్యమా? నేను బాగుపడడం దేవునికి సాధ్యమా? నా జీవితం సెట్ కావడం దేవునికి సాధ్యమా? నా భర్త మారడం, నా భార్య మారడం, నా పిల్లలు మారడం, నేను చేస్తున్న ఉద్యోగ విషయంలో సమస్యలు, ఇవన్నీ దేవుడికి సాధ్యమా? ఇంక చివరికి దేవుడు ఏం అనుకుంటాడంటే, వీడి చెప్పులు మార్చేటట్లు లేడు. నిజం, దేవుడికి మన విషయం ఎంత కన్సర్నో తెలుసా? మనం మార్చేటట్లు లేము అని ఇలాంటి ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేస్తారు. ఎలాగో మనం వచ్చేటప్పుడు లేటుకు వస్తాం, మన చెప్పులు బయటే వదిలేసి రమ్మని చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు. వదిలేసి వస్తాం. ఇక్కడ మనం ఏమనుకుంటాం, మా చెప్పులు ఏం తీసుకుపోతుందిలే, ఎవరు తీసుకెళ్తుంది, ఎవరు ఎత్తుకెళ్తే కొత్తదే అని. వాక్యం ఫుల్ గినే సభ చాలా బాగుంది అనుకుని బయటికి వెళ్తాం. చెప్పులు స్టాండ్ అంతా తిరిగిన తర్వాత లేదు, అందరూ వెళ్ళిపోయారు, అక్కడలేదు ఒకే చెప్పు మిగిలింది. ఏంటంటే పిల్లలు చెప్తారు, అంకుల్ ఇదేనా అంకుల్, కుక్కెత్తుకుపోయింది అంకుల్. ఆ ప్రభు దగ్గరికి మనం రాకుండా ఎక్కడో ప్రయత్నం చేస్తే, ఎక్కడో పరుగులు తీస్తే మనం ఆయన యొక్క సారములోనికి రాలేం. కనుక వాటినే దేవుడు కరుణ అనే ఒక కిరీటం, వాత్సల్యత అనే ఒక కిరీటం, తర్వాత మంచితనం అనే ఒక కిరీటం, కృప అనే ఒక కిరీటం, ఇలా కిరీటాలు పెడుతూనే తన యొక్క మంచితనాన్ని అంతటిని మన పక్షాన ఆయన చూపించాడు. యెహోవా కార్యములు దొడ్డవి, ఆయన మన పక్షాన చేసిన కార్యములు వివరింప, లెక్కింప, ఆలోచింప, గ్రహింప, బోధింప, అనుభవింప శక్యము కానివి, అమితి లేనివి. అయితే మనలో చేసే కార్యములు మనకు చేసిన కార్యములకు భిన్నము. అందుకే హబక్కూకు అనే ఒక ప్రవక్త సంవత్సరం జరుగుతుండగా, నీ కార్యము నూతన పరచుము, రివైవ్ దై వర్క్ ఇన్ ద మీస్ ఆఫ్ ద ఇయర్స్. ఆయన పని సంవత్సరాలు జరిగిపోతుండగా ఏమైనా చేయాలనుకుంటున్నాడో అది మన హృదయంతరంగంలో జరగకపోతే ఆ సంవత్సరం మనకు నిష్ప్రయోజనమే. అయితే మనలో ఆరంభించబడిన ఆ సత్క్రియ నూతనపరచబడ్డం ఇంకా మంచిది. దాదాపు 5 సందర్భాలలో ఆయా సంవత్సరాలలో ప్రభు ఏం చేశాడో మనం పరిగెరుకోవటానికి ఆరంభిస్తాం. పరిచయమైన వాక్య భాగాలే మరలా ఒకసారి గమనికలోనికి తీసుకురావడానికి చేసే చిరు ప్రయత్నమే ఇది. మొదటిది యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసనుడై ఉండగా నేను సూచితిని. సంవత్సరము అనే మాటను గురించి ఆలోచించడానికి ఆరంభించినాం. రివైవ్ దై వర్క్ ఇన్ ద మీస్ ఆఫ్ ద ఇయర్స్. ఇక్కడ ఒక సంవత్సరం ప్రస్తావించబడింది. అది రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. ఇశ్రాయేలీల్ని కొంతమంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చినారు. మనకు చాలా బాగా పరిచయము. వారు గొప్పవాళ్ళే. అయితే వారి రాజరికము వారి పేర్లకు, వారి జీవితాలకు ఉన్నంత గొప్పగా కొన్ని సందర్భాలలో అనిపించలేదు. దాదాపు 400 సంవత్సరాలు, కనీసం 42 మంది అనుకుంటా రాజులు ఇశ్రాయేలీల్ని పరిపాలన చేస్తూ వచ్చినారు. మనందరికి బాగా పరిచయము. ఎక్కడైనా మనుషులు 2 రకాలు ఉంటారు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. ఈ రాజులు కూడా 2 రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళు కూడా రాజులు ఎలాగ అవుతారు అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు అంతా అవుతా ఉన్నారు. ఏమో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినాడో మనకు తెలియదు, కానీ అయ్యారు అట్లా. మంచోళ్ళు ఎక్కువ ఉంటారా, చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారా?
వెరీ గుడ్, చాలా ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మనం అదే కనుక మన జాతి ఏ జాతి పక్షి ఆ జాతికి వచ్చిన అన్నట్లు. చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారు, మంచోళ్ళు చాలా తక్కువ ఉంటారు. 42 మంది రాజుల్లో చెడ్డవాళ్ళు దాదాపు 33 మంది ఉన్నారు. 33 రాజులు. ఇప్పుడు మంచోళ్ళు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. మంచి రాజుల్లో మొదటి రాజు ఎవరు? దావీదు. ఆఖరి మంచి రాజు ఎవరు? మొదటిది గుర్తుంటే ఆఖరిది గుర్తుండదు, ఆఖరిది గుర్తుంటే మొదటిది గుర్తుంది. అదే కదా మన ప్రాబ్లం. అందుకే ఇక్కడే ఉండిపోయాం. యెషయా అంటాం, ఆయన రాజు. మొదటి చెడ్డరాజు ఎవరు? సౌలు. ఆఖరి చెడ్డరాజు ఎవరు? సరే, ఇవి నేను ఇప్పుడు అడగదలుచుకోలేదు. కానీ విషయం ఏంటంటే 33 మంది చెడ్డరాజుల్లో ఒక చెడ్డరాజుగా ఉజ్జియా పరిగణించబడుతున్నాడు. మంచోడే ఎప్పుడు మొదట. మనం కూడా మంచోళ్ళమే ఎప్పుడు మొదట. రక్షించబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, సువార్తకి వెళ్తున్నప్పుడు. అసలు మనల్ని మించిన మంచోళ్ళు లేరు అనుకో. 16 సంవత్సరాలకి రాజు అవుతాడని ఎవరైనా అనుకుంటామా? 16 ఏళ్ళకి మన పిల్లలు ఎక్కడుంటారు? గ్రౌండ్లో ఉంటారు. 16 ఏళ్ళకి ఈయన ఎక్కడికి వచ్చినాడు? సింహాసనం మీదకి వచ్చినాడు. 52 సంవత్సరాలు లేదాడు. 52 సంవత్సరాలు ఎవరు పరిపాలన చేస్తారు? 5 ఏళ్ళే ఇప్పుడు ఈ దినాల్లో టర్మ్. సెకండ్ టర్మ్ ఇస్తే 10 years, థర్డ్ టర్మ్ ఇస్తే 10. దావీదు లాంటివాడు 40 ఏళ్ళు, సొలొమోన్ లాంటివాడే 40 ఏళ్ళు, సౌలు లాంటి 40 ఏళ్ళు. 40 ఏళ్ళ వాళ్ళే కొంతమంది ఉన్నారు. కానీ 52 సంవత్సరాలు పరిపాలన చేసి, కానీ చివరికి వచ్చేటప్పటికి విషాదముతో తన యాత్రను ముగించినట్లు మనకు పరిచయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు ఆసీనుడై ఉండగా? ప్రభువు ఆసీనుడై ఉండగా. అప్పటిదాకా ఎవరిని చూశాడు? బైబిల్ వెరీ సింపుల్ అర్థం చేసుకోవాలనుకుంటే. అప్పటిదాకా ఎవరిని చూశాడు? రాజైన ఉజ్జియాని చూసినాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఎవరిని చూస్తున్నాడు? రాజులకు రాజును చూస్తున్నాడు, ప్రభువులకు ప్రభువును చూస్తున్నాడు. ఈయన సింహాసనం అయితే కొంతకాలం, రాజు సింహాసనం అయితే కొంతకాలం ఉంటుంది. ప్రభు యొక్క సింహాసనం అయితే సదాకాలం ఉంటుంది. అందుకే బైబిల్లో రాయబడింది ఆయన రాజ్యము, అలాగే ఆయన సింహాసనము తరతరములు ఉండును. హిజ్ కింగ్డమ్ ఈజ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. హిజ్ థ్రోన్ ఈజ్ సెట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అలాంటి ప్రభువును ఆయన ఆసీనుడై ఉండగా చూచితిని అనే మాట జ్ఞాపకంకి వచ్చినట్లు మనం చూస్తాం. ఎవరైనా ఎవరైనా ఆసీనుడై ఉండగా చూచితిని. ఏం చూశాడు? ఇంత సింపుల్ మెసేజెస్ మేము చాలా విన్నాం. బ్యాక్ టు బేసిక్స్ వన్స్ అగైన్. మీరు చాలా డీప్గా ఇంత దాకా ఉన్నారు. ఇప్పుడు మరలా మనం బేసిక్స్ రావటానికి ప్రయత్నం చేస్తాం. కనుక దేవుని యొక్క దర్శనము, మహిమను యెషయా భక్తుడు చూచినట్లు ఇక్కడ వాక్యములో మనకు గ్రంథస్థం చేయబడింది. దేవుడు తను తాను మనకు కనపరుచుకోవడమే గొప్ప భాగ్యం. పాత నిబంధనలు అలా కనపరుచుకున్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనకు తను తాను కనపరుచుకోవాలని ఆయన సంకల్పించినాడు. దేవుని చూసే దానికంటే ఇంకా గొప్ప భాగ్యం ఏముంది? ప్రభువుని నేను చూచితిని. బైబిల్ చరిత్రలో ఇద్దరు స్త్రీలు పరిగెత్తుకొని వెళ్ళారు. వాళ్ళలో మరియా, మగ్దలేని మరియా. వాళ్ళ వర్తమానం ఏంటంటే, వీ హ్యావ్ సీన్ ద లార్డ్. ప్రభువును చూచితిమి. వాట్ మెసేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్, సీయింగ్ ద లార్డ్ విత్ అవర్ ఐస్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసపు నేత్రాలు. వాళ్ళంతా భౌతికంగా చూశారు ప్రభువుని. ఇప్పుడు మనం ఆత్మీయంగా
ఆయన్ని చూస్తున్నాం. అంతకంటే గొప్పదైన ఇక కార్యములు భూమి మీద మనం ఏం గమనిస్తాం? బహుశా ఏం గమనించమనుకుంటాం. అందుకే యేసు ప్రభు యొక్క మహిమను గూర్చిన ప్రత్యక్షత జ్ఞానము దేవుడు మనకు ఇవ్వాలని సంకల్పించి ఈ ఏర్పాటులోనికి తీసుకొని వచ్చినాడు. అందుకే యేషయా ప్రభువును సూచన. ఇది ఒక దేవాలయం. అక్కడ బలిపీఠం ఉంది, శరాపులు ఉన్నారు, అగ్ని ఉంది. అక్కడ మరి ఎంతమంది వ్యక్తులు ఉన్నారో తెలియదు. ఈయన కూడా అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? మన మాదిరి అటు ఇటు సరదాగా ఉన్నారేమో తెలియదు. మిగతా వాళ్ళని దేవుడు ఎందుకు టచ్ చేయలేదు? మిగతా వాళ్ళతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? దేవాలయం అయిన తర్వాత ఒక్కళ్ళే ఉండరు కదా, వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. పాత నిబంధనలు షిలోహు అదేంటి సమూయేలు ఉన్న దేవాలయం సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం కదా. అక్కడ సమూయేలు ఉన్నాడు, ఏలీ ఉన్నాడు, కుటుంబం అంతా ఉంది కదా. మరి ఇక్కడ మిగతా వాళ్ళు ఏమయ్యారో తెలియదు. యెషయాతో దేవుడు మాట్లాడటానికి ఆరంభించినాడు. ఇవన్నీ మనకు పరిచయం. సరే, ఇప్పుడు మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. సింహాసనమందాసుడైన దేవుడు, భూమి మీద సింహాసనాలు, భూమి మీద రాజులు, భూమి మీద ప్రభుత్వాలు, భూమి మీద పరిస్థితులన్నీ తొలగించబడిన దెర్ ఇస్ ఎ వన్ కింగ్ దట్ reigneth the whole the kingdom with all might and power. సమస్త అధికారంతోనూ శక్తితోనూ ఒక రాజు భూమి అంతటిని పరిపాలన చేస్తున్నాడు. హిస్ థ్రోన్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఆయన సింహాసనం ఖాళీగా లేదు. మీలో చాలామందికి తెలుసు కదా, ఉద్యోగాలు చేస్తుంటారు. ఎవరైనా పెద్ద ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వేరే ఆయనకి అక్కడ ప్రమోషన్ ఇచ్చలేదు, అక్కడ తీసుకురాక మునుపు ఇన్ఛార్జ్ ఇస్తారు. వేరే వాళ్ళు ఛార్జ్ తీసుకొని చేస్తారు. ఒక కలెక్టర్ ఇక్కడ నిండిపోతే ఇంకొక కలెక్టర్కి ఇన్ఛార్జ్, లేదా జాయింట్ కలెక్టర్కి ఇన్ఛార్జ్ ఇస్తారు. ఒక వైస్ ఛాన్సలర్ వెళ్ళిపోతే ఇంకొక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఇస్తారు. ఇలాగ ఇన్ఛార్జీలు ఉంటాయి. బట్ దెర్ ఈజ్ నో ఇన్ఛార్జ్ ఇన్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క రాజ్యంలో అలాంటి ఇన్ఛార్జ్ అనేది లేదు. దెర్ ఈజ్ అ వన్ మొనార్క్, రాయల్ కింగ్ రైనింగ్ ద హోల్ వరల్డ్. అందుకే Hebrew 1:1 చెప్పబడింది, తన మహత్తు గల మాడు చేత సమస్తమును నిర్వహిస్తున్న దేవుడు. ఆయన ఎక్కడున్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. హిస్ థ్రోన్ ఈజ్ నాట్ ఎంప్టీ. మనం వీళ్ళ దగ్గరికైనా వెళ్తుంటాం కదా. అంటే మీరు ఏమనుకోవద్దండి, ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే, నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తున్న ఒక టీచర్ని. మనం ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే అక్కడ మా సీటు ఖాళీగా ఉంటుంది. పక్కన వాళ్ళు అడుగుతాం, మేడం ఎక్కడికి వెళ్ళారు, సార్ ఎక్కడికి వెళ్ళారంటే, ఇప్పుడు సీట్లో లేరండి. సీట్లో లేని మనకు తెలుసు కదా, అందుకే కదా అడుగుతున్నాం. ఇప్పుడే అట్లా వెళ్ళారు. ఇవన్నీ వాడే ఆశ. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పటి నుండి వెళ్ళారో మనకు తెలీదు. సీట్లో లేరు, బయటికి వెళ్ళారు. కనుక ఒక మనిషి సీట్లో లేకుండా అటు ఇటు వెళ్ళడం బహుశా సహజమే కావచ్చు, అటెండ్ కాకపోవచ్చు వాళ్ళు మన వల్లనే. బట్ హియర్ ఇస్ ఎ కింగ్ హూ ఈజ్ ఆల్వేస్ ఆన్ ద సీట్, willing to attend all the needy people that comes to him that belong to his kingdom. ఆయన రాజ్యానికి చెందిన ప్రజలైన వారు ఆయన సింహాసనం దగ్గర ఎప్పుడు సమీపించడానికి ఆ రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సీట్లో లేడు. ఆయన ఎన్నడు ఎవరు ఎప్పుడు చెప్పటానికి వీల్లేదు. ఆయన లీవ్ పెట్టినాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. షుగర్ ఎక్కువైంది, బీపీ ఎక్కువైంది, ఆయన రాలేడు. హాస్పిటల్ నుండి వర్క్ చేస్తున్నాడు. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్నాడు. నో, హీ ఈజ్ ద కింగ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఆయన రాజ్యం మీద ఆసీనుడై పరిపాలన జరిగిస్తున్నాడు. ఆ రాజు ఉన్నంత దాకా, ఆ సింహాసనం ఉన్నంత దాకా ప్రజలందరికీ ఏముందంటే దేవుని యొక్క దర్శనం. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? ఒకటే చెప్తున్నా, నేను మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదని, కానీ వాక్యము మీద గమనం ఉంచడానికి ఇది చిరు ప్రయత్నం. ఎన్నిసార్లు దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనట్లు బైబిల్లో రాశారు? మొదటి ప్రశ్న. ఇప్పుడు 5 ప్రశ్నలు ఉంటాయి. రెండవ ప్రశ్న, మొదట ఎక్కడ దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనట్లు రాయబడింది? మూడవ ప్రశ్న, ఆఖరిగా దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనాడని ఎక్కడ రాయబడింది? నాలుగో ప్రశ్న, పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంది, కొత్త నిబంధనలో ఎన్నిసార్లు? ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, మనకు అలాగ సింహాసనాసనుడైన దేవుడు ఏమన్నా కనిపిస్తాడా ఈ పాపిష్టి కళ్ళకి? పాపమే కనిపిస్తుందా? ఈ 5వ ప్రశ్నకి జవాబు మనందరి దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది. మొదటి 4 ప్రశ్నలకు జవాబు బైబిల్లోనే ఉంది.
మీరు ప్రయత్నం చేస్తారా, నేనే చెప్పమంటారా? చెప్పటానికి కదా బ్రదర్ మిమ్మల్ని రమ్మని ఉండేది అంటారా? సింహాసనమందు ఆసనుడైన దేవుడు అనేది మనకు ఊరట కలిగించే మాట. అందుకే ఇవి ఎన్నిసార్లు రాయబడింది, ఎక్కడ రాయబడింది అని చూడటానికి మనం పూనుకుంటే మనకు ప్రోత్సాహం, వెట్ట, ఆదరణ కలుగుతుంది. మొదటిది, 14 సార్లు బైబిల్లో ఈ మాట గ్రంథస్థం చేయబడింది, 14 times. మొదటిది రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. మిఖాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడయుండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచిండట నేను సూచితనే. వాట్ ఎ మ్యాగ్నానిమస్ డిస్ప్లే ఆఫ్ హిస్ కింగ్. ఆ రాజు యొక్క వైభవము, ఆ రాజు సింహాసనము ఎంత వైభవంగా మనకు కనిపిస్తుందో చూడండి. కనుక మొదటిసారి నాకు తెలిసి ఇక్కడ సింహాసనాసీనుడు అనే మాట దేవుడు అయినట్లు వాక్యంలో మనం చూస్తాం. ఇవి 14 సార్లు రాయబడింది. ఆఖరికి ఎక్కడ రాయబడిందంటే మనందరికి బాగా తెలుసు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, కనుక ఆయన సింహాసనముతో పరిపాలన ఆరంభించబడుతుంది, సింహాసనముతో ముగించబడుతుంది. ఆయన సింహాసనమే మనకు ప్రాధాన్యత అన్న సంగతి గుర్తించాలి. సరే, ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పినాం. ఎన్నిసార్లు అనే దానికి జవాబు చెప్పాను అనుకుంటా, చెప్పానా? 14 సార్లు. మొదట ఎక్కడ ఆరంభించబడింది చెప్పాను అనుకుంటా, ఆఖరికి ఎక్కడ ఆరంభించబడింది చెప్పాను అనుకుంటా. ఇప్పుడు స్థూలమైన ప్రశ్న ఏంటంటే, పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు? ఒకవేళ అది చెప్పడము ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ క్వశ్చన్ ఒకటి చెప్పండి, పాత నిబంధనలు ఎక్కువసార్లు రాసి, కొత్త నిబంధనలు ఎక్కువసార్లు రాసింటారా అంటే ఇది వేగ్, ఎక్కువ తక్కువ అనేది చెప్పడమే, నాట్ నంబర్. వెరీ గుడ్, రెండు మీరే చెప్పారక్క, ఇంకేం జవాబు లేదు నా దగ్గర. ఎనీ గెస్? పాత నిబంధనలు ఎక్కువసార్లు రాసింటారా ఈ మాట, కొత్త నిబంధనలు ఎక్కువసార్లు రాసింటారా? అబ్సల్యూట్లీ ట్రూ. పాత నిబంధన కంటే కొత్త నిబంధనలోనే ఎక్కువసార్లు రాశారు. పాత నిబంధనలో 6 సార్లు రాశారు, కొత్త నిబంధనలు 8 సార్లు రాశారు. సో ఈజ్ కింగ్డమ్ gradually came into the fullest power in the New Testament because the king was born. రాజు పుట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రశ్న, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? కనుక ఈ రాజు అయిన తర్వాత సింహాసనం ఉంటుంది, రాజు అయిన తర్వాత సింహాసనం లేకుండా ఉండదు. ఇప్పుడు ఒక ఆఫీసర్ పంపించిన తర్వాత, ఒక వ్యక్తి ఉన్న తర్వాత ఆయనకి సింహాసనం లేకుండా ఏముండదు, ఊరికి దారముడు పోయి చాపలో కూర్చుని వచ్చేసి ఏం చెప్పరు. అలాగే రాజు భూమి మీదకు ఉద్భవించిన తర్వాత సింహాసనం మీద ఉన్నాడు. సరే, ఈ సంవత్సరం ఆ సింహాసనము ఖాళీగా లేదు, దాని మీద రాజు ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు, ఆయన సమస్తాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజైయా చాప్టర్ 6, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం ఆఖరి వరుస. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, దేవాలయమును నిండుకొనెను. వాట్ బెస్ట్ ఈస్ ద డెకరేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ అదర్ దాన్ ఫిల్లింగ్ కవర్డ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ దిస్ కింగ్? రాజు యొక్క చొక్కాయితో దేవాలయం నింపబడటం కంటే ఆ దేవాలయానికి ఇంకా అలంకరణ ఏం కావాలా? ఇంకే గొప్ప అలంకరణ అంత బాగుంటుంది? ఏ అలంకరణ అంత బాగుంటుంది అంటే అర్థం ఏంటంటే, అందరూ ఆ చొక్కాయి కింద ఉన్నారా, చొక్కాయి బయట ఉన్నారా? ద గార్మెంట్ బబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన చొక్కాయి అంతా కప్పేశాడు,
అందుకనే ఆరాధన చేసేటప్పుడు ఆయా సందర్భాల్లో కొంతమంది ఏం చెప్తుంటామంటే, ఆరాధన చేసేటప్పుడు అనవసరంగా పని లేకపోయినా కూడా బయటికి వెళ్ళొద్దండి, ప్రార్థన చేసేటప్పుడు బయటికి వెళ్ళొద్దని చెప్తుంటా. కానీ మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది, ఈయన చెప్పేది మేము ఎక్కడ వింటాంలే, దానికంటే బయట వినేదే మేలని బయటికి వెళ్తా ఉంటాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పేది చాలా బాగుందని కాదని అర్థము. నువ్వు చొక్కాయి ప్రభువు వారికి కప్పినాడు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పరేంటి అంత అమాయకంగా ఉండొద్దు, నాకు తెలుసులే. చొక్కాయి తీసుకొని పోవాలా. ఒక పెద్ద ఆఫీసర్ వచ్చినాడు, చొక్కాయి కప్పేసాడు అనుకోండి, అంతా తీసుకొని పోవాలంటే ఏం చేస్తారు? ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాం, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాం, ఎంతో భయభక్తులతో నమ్రతతో కూర్చున్నాం. ఇప్పుడు బయటికి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? అనవసరం కూడా ఆయన చొక్కాయి తీసి బయటికి వెళ్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేయాలా? ఆయన చొక్కాయి తాగాలి. పాపముతో లేదా రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె దూరంగా వెళ్ళి అన్నారు. ఆయన అంగి యొక్క వస్త్రపు చెంగు, చొక్కాయి సంగతి పర్వాలేదు, వస్త్రపు చెంగు, అది మనం ఏమంటాం, బార్డరా, అది ముట్టుకుంటే చాలని వచ్చింది. ఆయన చొక్కాయిలో అంతా శక్తి ఉంది. ఆయన చొక్కాయి కింద మనం కప్పబడి ఉన్నాం. లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్. ఈ సంవత్సరము నింపబడిన సంవత్సరమై ఉండనుగాక. ఏమి నింపినాడు? బైబిల్లో చాలా ఉన్నాయి, కనీసం 5 ఉన్నాయి. ఇప్పుడు సమయార్థబాటుని బట్టి నేను ఏమీ చెప్పను వాటిని. ఇక్కడ ఒకటి ఏంటంటే, ఆయన చొక్కాయి దేవాలయమును నింపుకొని ఉన్నది. ఆయన చొక్కాయిలో శక్తి ఉంది. అందుకని మీకు తెలుసు కదా, ఆయన చొక్కాయి శిల దగ్గర ఉన్నప్పుడు కూడా దొంగలు ఏం చేశారు, సైనికులు ఏం చేశారు, అక్కడికి వచ్చిన ప్రజలు ఏం చేశారు, ఎలాగైనా సరే అది పంచుకోవటానికి చీట్లు వేశారు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా విన్నారా చొక్కాయి పంచుకోవటానికి చీట్లు వేసినారు అనేది? దిస్ ఈజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్ ఇన్ ద హోల్ బైబిల్. ఇది ఎంత విలువైనదంటే ఎవరు పోగొట్టుకోవటానికి ఇష్టపడట్లేదు. ఐ వాంట్ అన్నప్పుడు ఏమయ్యాలా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ గవర్నమెంట్స్. ఆయన వస్త్రములో ఉన్న శక్తి అది. మనందరినీ ప్రేమించి మనకిప్పుడు ఆయన రక్షణ వస్త్రాన్ని అలంకరింపజేసినాడు, ఆనంద వస్త్రాన్ని అలంకరింపజేసి, నీతి వస్త్రాన్ని అలంకరింపజేసినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ధరించిన వస్త్రము కంటే. నేను ఒక మాట చెప్పనా, మీరేమనుకోకపోతే, మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీరు ధరించిన వస్త్రాల విలువ కంటే మీ పిల్లలు ధరించిన వస్త్రాల విలువ ఎక్కువ ఉండాలనుకుంటారా, తక్కువ ఉండాలనుకుంటారా? ఏమనుకుంటారు? ఎక్కువ ఉండాలనుకుంటారు. మీరు కద్దరిది ఏదో మామూలుగా వేసినా మీ కొడుకు మాత్రం యారో, లూయిస్ ఫిలిప్, జంగిల్, జొడాయిక్ వేయాలనుకుంటారు. మీరు మామూలు దారెమ్మడి పోయి ఏదో ఒకటి ధర్మవరం, పోచంపల్లి కొన్నా వాళ్ళు మాత్రము బెనారస్, సిల్క్, నల్లిస్లోన, చెన్నై, బొమ్మనాస్లో కొనాలనుకుంటారు. ఎందుకంటే పిల్లలు కదా, వాళ్ళు బాగుండాలి కదా, దే షుడ్ లుక్ రిచ్, డీసెంట్. ఎవరు పిల్లలు వాళ్ళు, ఎవరు అమ్మాయి వాళ్ళు, ఎవరు అబ్బాయి వాళ్ళు? 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకే తమ కంటే తమ పిల్లలు రిచ్గా బాగా ఉండాలని అనుకున్నప్పుడు, పరలోకమందున దేవుడు శిలువలో మనల్ని కనుట కొరకై తన కుమారుని శిలువ మీదకి పంపించి ఆ చొక్కాయి ఊడదీసి ఆ చొక్కాయి మార్చి ఇప్పుడు రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, మైమర్పించే వస్త్రాలు, పరిశుద్ధమైన వస్త్రం ఆయన మనకు ధరింపజేసాడు. మీ అందరికీ తెలుసు కదా, యాకోబు తనకిష్టమైన కుమారుడని యోసేపును ప్రేమించినప్పుడు యోసేపుకు రంగురంగుల చొక్కా చేసి, తను ఎప్పుడు రంగురంగుల చొక్కా వేసుకున్నట్లు వాక్యంలో మనం చూడము. 12 మందిని అన్నాడు, ఆయన వేసుకుంటే తప్పేంటి? ప్రైమ్ మినిస్టర్ తండ్రి వేసుకుంటే తప్పేంటి? ఆద్యుడు దేవుని ముఖాముఖిగా చూసినవాడు, దేవుడితో మాట్లాడినవాడు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు వేసుకుంటే తప్పేంటి? వేసుకో, నాకంటే నా కుమారుడు ఇక్కడిగా ఉండు. ఇలాంటి మనసు ఎవరికి ఉంటుంది? ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్, ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద మదర్. మన ప్రభువు కూడా అలాంటి తండ్రి. అందుకే బైబిల్లో రాయబడిన, తండ్రి తన కుమారుల మీద జాలిపడినట్లు ఆయన మన మీద జాలిపడ్డాడు. పాప క్షమాపణ పొందకుండా ఉంటే, యేసుకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటే, నీ చొక్కాలే, నీకున్నదే, నీకు సమస్తము తలస్తూ ఉంటే ఎంత దూరం పరిగెత్తుతావు యేసు లేకుండా, చొక్కా లేకుండా? నీకు కలిగిన చొక్కాలన్నీ మురికి పేలికలే. బైబిల్లో రాయబడింది, మనుషుని యొక్క నీతి క్రియలన్నీ మురికి పేలికలే. అలాగే బైబిల్లో రాయబడింది, ఆదామవ్వలు దిగంబర్లై ఉన్నారు. నువ్వు దిగంబరికి ఎంతకాలం పరిగెత్తావు?
How long you will run without clothes? How long you will run naked? Do you not stop there? అక్కడ ఆగవా? యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యమాలో నూతన పరచు. మొదటిది ఏంటంటే ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్. దేవా నన్ను నింపు నీ చొక్కాయితో, నీ రక్షణతో, నీ పరిశుద్ధతతో, నీ మహిమతో, నీ సింహాసనంతో నన్ను నింపు. లెట్ మీ ఇన్ ద బబుల్ ఆఫ్ దై గార్మెంట్స్. నీ చొక్కా యొక్క బబుల్లో నేను ఉండనట్లు నాకు సహాయించి. రెండవది చూస్తామా? 65వ కీర్తన 11వ వచనం. Psalm 65 verse 11. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెజ్జలుచున్నవి. ఇది దావీదు రాసిన కీర్తన. ఆయనకు ఒక సంవత్సరం గడవడమే చాలా కష్టము, ఎందుకంటే శత్రువులు ఎక్కువ ఉన్నారు. మీరు అనుకుంటారేమో క్రైస్తవులు అంటే శత్రువులే ఉండకూడదు అని. నేను కూడా చాలా కాలం అలాగ అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది ఏంటంటే ఎంత ఎక్కువ ఆత్మీయంగా ఉంటామో అంత ఎక్కువ మంది శత్రువులు ఉంటారు అని అర్థం. అంటే మాకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు కదా, నేను ఎక్కువ ఆత్మీయుడిని అనొద్దండి. కొన్ని మినహాయింపులు ఉంటాయి ప్రధానికి. 23వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు శత్రువులు. బహువచనం. శత్రువు ఏకవచనం. ఒకే శత్రువు అయితే సాతాను. శత్రువులు అంటే ఎంతోమంది ఉన్నారు ఆయనకు. సౌలు లాంటి వాళ్ళు, అదోని లాంటి వాళ్ళు, అబ్షాలోము లాంటి వాళ్ళు, ఇలా చాలామంది శత్రువులు ఆయన మీద దాడి చేయడానికి పూనుకుంటూ వచ్చినాయి. అందుకే కొత్త నిబంధనలో ప్రభు కూడా చెప్పాడు, మీ శత్రువు కొరకు ప్రార్థన చేయడి కాదు, మీ శత్రువును ప్రేమించడి కాదు. శత్రువును ప్రేమించడంటే మనం ప్రేమించకూడదు, ఎందుకంటే డెవిల్. మీ శత్రువులను ప్రేమించడి అంటే మనతో పాటు వాళ్ళు మనుషులే, కానీ శత్రుత్వం కలిగిన వాళ్ళు. కానీ దేవుడు దావీదును ఆ సంవత్సరం ఒక దయాకిరీటంతో నింపినాడు. ఇప్పుడు నేను ఇలాగ చెప్పొచ్చా? ఎవరినన్నా మిమ్మల్ని అడిగామనుకోండి, మీకు ఎన్ని సంవత్సరాల వయస్సు అని, ఈ విషయాలకు తక్కువ చెప్పుకోవటానికి ట్రై చేస్తాం వీలైనంత దాకా. సరే, 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 10 ఏళ్ళు అనుకో. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కిరీటం పెడితే తల మీద 10 ఏళ్ళకి ఎన్ని కిరీటాలు? ఇప్పుడు మీరు ఎట్లా దాటిపోతారో మరి 10 కిరీటాలు పెట్టుకుని తలుపులో నుండి ఎట్లా కార్లో కూర్చుంటారు? దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే మన విషయమై అలాగే మనల్ని కిరీటంతో అలంకరింప చేయాలని కోరుతాడు. అందుకే మన వీవీఎస్లో కూడా పిల్లలకి లాస్ట్ డే మనం ఏం చేస్తాం, ప్రొఫెషనల్ రోజు కిరీటాలు దానికి పోట్లాడే పిల్లలు ఉన్నారు, పోట్లాడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, సండే క్లాస్ టీచర్స్ కూడా. మావానికి కిరీటం లేదు, మావాడికి కిరీటం. అది కాగితం కిరీటం, కొద్దిసేపు ఓపెనర్ అయిపోయిన తర్వాత వద్ది, వాళ్ళే చించేస్తారు పిల్లలే. కానీ ఆ కిరీటం అంటే వాళ్ళకి ఎంత, ఇదేం మిస్ యూనివర్స్ కిరీటమా, వచ్చే సంవత్సరం దాకా అలాగే ఉండాలా, వేరే వాళ్ళకి ఇవ్వాలంటానికి. భౌతికమైన కిరీటాలే. మనం కిరీటం చూస్తే ఫోటో తీసుకొని, ఇప్పుడు పిల్లలు మనం ఎంతో ముద్దగా చూసుకోవాలనుకుంటాం. మన పిల్లలు కిరీటం పెట్టుకుంటే ఎంత మనకి ఇష్టమో, మనకు కూడా దేవుడు 1 సంవత్సరం అనే కిరీటం ధరింపజేసినప్పుడు పెట్టిన వెంటనే మనం ఎలాగుంటాం? బాగుంది పో, వెళ్ళిపో అంటామా? ఎంత ముచ్చటగా చూసుకుంటాం. అటు తిరుగు, ఇటు తిరిగి, ఎటు తిరిగినా అదే నలుపే, అదే ఎరుపే. కూర్చున్నా అదే, నిలబడినా అదే, ఏం చేసినా అదే. కానీ మన సంబరం తీరదు కదా. అందుకే అటు తిప్పి ఇటు తిప్పి ఫోటోలు తీసుకొని ఇంకెంతో వాట్సాప్లోనా ఇంకా వైరల్. భౌతికమైన తల్లిదండ్రులమైన మనము, మన పిల్లల కిరీట విషయం అంత ఇష్టం ఉన్నప్పుడు, ఆత్మీయమైన తండ్రి, సెలవులో కన్న తండ్రి, మనం 1 సంవత్సరం ఆయనతో పాటు నడిచి వచ్చినప్పుడు 1 సంవత్సరం అనే కిరీటం పెట్టి, ఇప్పుడు భౌతికమైన కిరీటాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఆత్మీయంగా రక్షించబడి 10 ఏళ్ళు అంటే 10 కిరీటాలు ఉన్నాయి మనకి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. 20 ఏళ్ళు ఉంటే 20. దేవుడి కొరకు ఇష్టమైన ప్రాణం జీవించట్లేదేమో. దేవుడికి ఇష్టమైతే బహుశా పెద్ద కిరీటం పెట్టి, అందుకని కిరీటధారి అయిన ప్రభువును, బైబిల్లో మనకు రాయబడింది కదా, మహిమరాజు సన్నిధిన్ మకుటదారులై, ఆ దినాన ఆ కిరీటాన్ని ప్రభు సన్నిధిలో మనం చూడనైనాం. ఇప్పుడు పెట్టుకున్న కిరీటం ఎప్పుడు తీసేస్తాం తెలుసా? ఎప్పుడు తీసేస్తాం? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము, వారు తమ కిరీటములను సింహాసనం ఎదుట పడవేసి, ఆ సింహాసనం దగ్గర చూసేంత దాకేమున్నాయి, కిరీటాలే కనిపిస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, అవన్నీ తీసేసి శానాలు కొట్టుకుని తిరుగుతున్నాం. దేవుని కిరీటం అంతా పోయింది, కానీ మనకేం కనిపిస్తుంది? ఇదే కనిపిస్తూ ఉంది.
తీసేసే దినం దాకా దేవుడి కిరీటము అనుగ్రహించినాడు. ఎలాంటి కిరీటం అంటే కింద రాసాడు 65:11, కీర్తన 65:11. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, ఫ్యాట్నెస్ స్ప్లాష్ ఆన్ ద పాత్. ఆయన జాడలు సారం, ఇంగ్లీష్లో రాశారు ఫ్యాట్నెస్ అంటే కొవ్వు, అంటే చాలా ఇంకెక్కువ హైయెస్ట్ ప్రివిలేజ్. ఆ సంవత్సరాన్ని అంతటిని ఎలాగ నింపుతున్నాడంటే మాంసం ఎముకలతో కాదు, కొవ్వుని నింపుతున్నారు. ఇప్పుడంటే పాతకాలంలో మాంసం తీసుకోవటానికి కొట్ట దగ్గరికి వెళితే వాళ్ళు ఎముకలే ఇచ్చేవాళ్ళు. ఎముకలేదు కొద్ది కొవ్వు కూడా ఇవ్వు అనేవాళ్ళు. అంటే అప్పుడు నూనె తక్కువ ఉండేది కదా, మనం కూడా ఎక్కువ తినాలి అప్పుడు నూనె, అందుకనే కొవ్వు ఇవ్వు అనేవాళ్ళు. సార్ లేదు సార్ ఇది కొద్దిగా సార్ ఉండేది అంటాడు. కొద్దిగా ఇవ్వ మాకు కూడా కొద్ది కొవ్వు తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మనం ఫ్యాట్ వద్దు తీసేయి, ఫ్యాట్ ఫ్రీ మిల్క్, ఫ్యాట్ ఫ్రీ ఫుడ్, ఆల్ ఫ్యాట్ ఫ్రీ. ఎందుకంటే లోపటే ఉంది మనకి. అప్పుడు లోపల లేదు కనుక బయట కావాలనుకున్నాము. ఇప్పుడు బయట వద్దు ఎందుకంటే లోపటుంది కనుకనే. ప్రభుకు స్తోత్రాలు. ఆత్మీయమైన ఆయన కొవ్వు జాడలు సారం వెదజల్లుచున్నాయి. తన యొక్క సారం, తన యొక్క మంచితనం. 103వ కీర్తన 4వ వచనం, Psalm 103:4. కరుణా కటాక్షములన్నీ కిరీటముగా ఉంచుచున్నాడు. కనుక ఆయన పెట్టి కిరీటాలు ఏంటా అంటే ఏమో ఆశ్చర్యంగా చూస్తాం. ఏం కిరీటాలు పెడుతున్నాడు? వజ్రవైడూర మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో పెట్టుకుంటున్నాడా? కాదు, కరుణ అనే కిరీటం, కనికరం అనే కిరీటం. ఇదే కదా మనకు కావాల్సింది. దేవుడు కరుణించకపోతే మనం ఏడుంటాం? దేవుడు కనికరించకపోతే మనం ఏడుంటాం? దేవుడు దయ చూపకపోతే మనం ఎక్కడుంటాం? దేవుడు సాయం చేయకపోతే మనం ఎక్కడుంటాం? కనుక వాటినే దేవుడు కరుణ అనే ఒక కిరీటం, వాత్సల్యత అనే ఒక కిరీటం, తర్వాత మంచితనం అనే ఒక కిరీటం, కృప అనే ఒక కిరీటం, ఇలా కిరీటాలు పెడుతూనే తన యొక్క మంచితనాన్ని అంతటిని మన పక్షాన ఆయన చూపించాడు. దీన్ని దావీదు బాగా గుర్తించినాడు. అందుకనే నీ సంవత్సరం అనే దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి, ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్. మన యొక్క ఆత్మీయమైన కొవ్వు ఏంటంటే దేవుని కనికరమే, దేవుని కృపే. అందుకే పౌలు ఏమన్నా, నేనేమై ఉన్నాను అది దేవుని యొక్క కృపే. దట్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క సారం వెదజల్లే జాడ, అదే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఫ్యాట్నెస్ మనకు దేవుడు ఇవ్వాలని కోరుతున్నాం. 3వది చూస్తామా? ఇప్పటిదాకా చూసాం కదా. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము. 3వ అధ్యాయము అంత పోయిటిక్గా కనిపిస్తుంది, ఒక పద్య రూపంలోకి వచ్చినట్లుంది. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము మామూలుగా హబక్కుకు మాట్లాడినట్టు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. హబక్కుకు అంటే ఎంబ్రేజ్, కౌగిలించుకొనుట, హత్తుకొనుట అని అర్థం. ఆయన ప్రభువుని హత్తుకున్నాడు, ప్రభు వాక్యాన్ని హత్తుకున్నాడు. అందుకే దేవుని కార్యం ఆయనలో నూతనంగా జరిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. మనం ప్రభువుని హత్తుకున్నప్పుడు, అందుకే బైబిల్లో రాయబడింది కదా, కుమారుని ముద్దు పెట్టుకునడి. ఆ ప్రభు దగ్గరికి మనం రాకుండా ఎక్కడో ప్రయత్నం చేస్తే, ఎక్కడో పరుగులు తీస్తే మనం ఆయన యొక్క సారములోనికి రాలేం. గ్రాఫ్టింగ్, కట్టబడుట అంట. అడవి ఒలివ మొక్కను తీసుకొని వచ్చి మామూలు ఒలివ మొక్కకి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంట కడుతున్నారు. అలాగే పాపిని తీసుకొని వచ్చి పరిశుద్ధనికి సిలువలో అంట కట్టబడింది. ఇప్పుడు ఈ అంట కట్టబడడం ద్వారా మామూలుగా ఉన్న మొక్క యొక్క సారము దాంట్లో కూడా ప్రవేశించి దాని యొక్క సత్తువును అది నిస్సత్తువుగా చేసి ఈ సారము దాంట్లోకి వ్యాపించేటట్లు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు హబక్కుకు దినాల్లో చాలా ప్రశ్నలు ఆయనకు వచ్చినాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, హౌ లాంగ్, ఎన్నాళ్ళు మొరపెట్టాలా? హౌ లాంగ్, ఎంతకాలం ఈ దోషం చూడాలా? 3వది, వై ఆర్ యూ సైలెంట్, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? మన ప్రశ్నలు కూడా దాదాపు ఇవే కదా. ఎంతకాలం ప్రార్థన చేయాలి బ్రదర్? కొంతమంది నాకు చెప్తుంటారు, బ్రదర్ చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నా, నీరసం వచ్చేసిపోయిందని. అవును, వాస్తవం ఇది. అందుకనే కదా దీనికి మాత్రం విసుకొద్దు అని చెప్పాడు లూకాసు 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక ప్రార్థన చేయించుండవాలని అంటే ప్రార్థనలోనే విసుగు వస్తుంది, మిగతా దేంట్లో రాదు విసుగు. వస్తుందంటారా?
దాంట్లోనే విసుగు వస్తుంది. అందుకని విసుగక ప్రార్థన చేయించుండవాళ్ళని. మనం ఏంటి కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మన ప్రార్థన మనవి అంగీకరించబడలేదని మనం అనుకుంటాం, ప్రార్థన చేయడం మానేస్తాం. ఎందుకంటే ఎంతకాలం ప్రార్థన చేయాలి? మా ఆయన రక్షించబడట్లేదు, మా ఆవిడ రక్షించబడట్లేదు, మా పిల్లలు రక్షించబడట్లేదు, మేము చేరి వచ్చే స్థానిక సంఘంలో వృద్ధి లేదు, ఎంతకాలం ప్రార్థన చేయాలి? హౌ లాంగ్? ఎంతకాలం దేవుడి దోషము చూస్తూనే ఉంటాడు? హౌ లాంగ్ గాడ్ విల్ సీ ఆల్ దిస్ వికెడ్నెస్? ఎంతకాలం ఆయన మౌనంగా ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు ఏమంటే మనం చాలా వేస్తాం. కానీ ఇప్పుడు చివరికి ఏమొచ్చినాడంటే, బిఫోర్ హీ కుడ్ సీ అదర్స్ అరౌండ్ హిమ్, గాడ్ వాంటెడ్ హిమ్ టు సీ ఇన్సైడ్ ఆఫ్ హిమ్. మన చుట్టూ ఉన్న వారిని చూడక మునుపు దేవుడు మనకేం చెప్తున్నాడంటే, మొదట నిన్ను చూసుకో లోపట అని చెప్తున్నాడు. అందుకని చూసుకున్న తర్వాత ఆయన ప్రార్థన ఇప్పుడు ఆరంభమైంది 3వ అధ్యాయంలో, రివైవ్ దై వర్క్ ఇన్ ద మీన్స్ ఆఫ్ ద ఇయర్స్. మొదట నాలో నీ కార్యము నూతనపరచము, తర్వాత మిగతా వాళ్ళ సంగతి. నాలో నూతనపరచబడలేదు కానీ నేను మిగతా వాళ్ళని గురించి ఆలోచిస్తున్నాను. హబక్కూకు ప్రవక్త దేవుని ద్వారా పంపించబడిన వ్యక్తే. ఈయన ప్రవక్త, ఈయన తర్వాత ప్రీస్ట్, యాజకుడై ఉండొచ్చు. ఇంకా కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఈజ్ అ పోయట్, ఆయన ఏంటి కవి. కనుక ఇలాగ రకరకాల పాత్రలు ఆయన పోషించిన ఆయన మనసులో ఈ ప్రశ్న ఉండిపోయింది, సహవాసం సహవాసం సహవాసం. ఇయర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాస సంవత్సరం, ప్రభుతో మన సహవాసం. దేవుడు మొట్టమొదటి మనం పిలిచింది అదే. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పబడింది, తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచినవాడు నమ్మదగినవాడు. అలా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది, మన సహవాసమైతే. కనుక వీఆర్ కాల్డ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ దట్ మోస్ట్ గాడ్. ఉన్నతమైన దేవుని దగ్గర సహవాసం ఉండడానికి మనం పిలువబడ్డాం. మనకి ఇష్టం ఉండదే. మనకి ఏ సహవాసం ఇష్టమో? కీర్తన 1:1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గం విడవక. అపహాసకుల దుష్టుల సహవాసం మనకు కావాలి, లోకస్తుల సహవాసం కావాలి, పాపం యొక్క సహవాసం కావాలి. ఆ సహవాసంలోకి వెళ్ళాలని మనం పరుగులు తీస్తున్నాం. వీ హ్యావ్ మోర్ గ్రావిటీ, వీ హ్యావ్ మోర్ పుల్ టు అదర్ సిన్. ప్రభు అంటాడు, నా సహవాసానికి రండి, నా దగ్గరికి రండి. విచిత్రం ఏంటంటే, దేవుని యొక్క కార్యాలు మనం చూసినంత మాత్రం ఆయనతో సహవాసం ఉన్నామని కాదు అర్థం. దేవుడు తన మంచితనాన్ని బట్టి కొన్నిసార్లు కార్యం చేస్తుంటాడు. ఇక్కడ చాలామందికి తెలుసు కదా, ఎవరి జీవితాల్లోనైనా దేవుడు అద్భుతాలు చేసినాడు అని అంటే అది ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలోనే. ఎక్కడైనా అద్భుతాలు చేసినాడంటే అరణ్యంలోనే. మీరు ఊహిస్తారా? మామూలు చిన్న చిన్న కార్యాలు జరిగితేనే, ఎక్కడో దారమిడి వెళ్తున్నాం, మీ బండి పంచర్ అయిపోయింది, ఎవరో మీకు సహాయం చేసినారు, బ్రదర్ లిఫ్ట్ ఇస్తాను రండి అన్నారు. అబ్బా మనం అనుకుంటాం, అబ్బా ఎలాగంటాం? దేవుడు పంపించినాడు ఈ సహాయం. క్రైస్తవేతరులు అయితే దేవుడు వచ్చినట్లు వచ్చినారండి. మీరు ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరన్నా వచ్చి సహాయం చేస్తే దేవుడు మాదిరి భావిస్తాం. మనమైతే దేవుడు ఎలాగ సహాయం చేసినాడు అనుకుంటాం. అలాగే మన భోజనం పానం విషయంలోనో ఎవరో అక్కరు ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఒక పూట భోజనం చేస్తారండి అంటే, అబ్బా దేవుడు ఎలాగ భోజనం నాకు సిద్ధపరిచినాడు అనుకుంటా. కెన్ గాడ్ ప్రొవైడ్ టేబుల్ ఇన్ ద విల్డర్నెస్? దేవుడు అరణ్యంలో భోజనం సిద్ధపరచగలడా అనే ప్రశ్నకు జవాబు ఇదే అనుకుంటాం. మనం బట్టలు లేవు అని అనుకుంటా ఉంటే ఎవరో తీసుకుని వచ్చి ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చినాను, దీంట్లో బట్టలు ఉన్నాయి బ్రదర్ మీరు వాడుకోండి అని. అబ్బా దేవుడు ఎలాగ మన అక్కలు తీరుస్తాడా అని అనుకుంటాం. ఇంతకంటే గొప్ప కార్యాలు పాత నిబంధన దినాల్లో చేసిన. మీరు ఊహిస్తారా? ఉదయం లేచిన వెంటనే మీ ఇంటి మీద అంతా బ్రెడ్ మాంసం ముక్కలు పడ్డాయనుకో, అలాగ మీరు ఫీల్ అవుతారు. అలాగ ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఆదివారం ఒకటే పడితే ఎవరో తెచ్చిపెట్టిపోయినారేమో అనుకుంటాం. కావాలని నీకు దేవుడి మీద నమ్మకం ఉండదు. ఫోన్ చేస్తాం మమ్మీకో డాడీకో, డాడీ మీరు పంపించారా డాడీ? మీ చెల్లికో మీ అక్కకో మీ అన్నకో అందరికి ఫోన్ చేసి ఎవరు పంపలేదన్నప్పుడు మందిరికి ఫోన్ చేసి, బ్రదర్ మీరేమైనా పంపించారా అండి? మేము కూడా పంపించలేదు. అప్పుడు ఎవరో పిల్లలు చెప్తారు, మా ప్రభు ఏమన్నా పంపించాడు. అవునరా నువ్వు కరెక్ట్ చెప్పినావు, పిల్లోనికి లేదు మనకి కలగదు. అప్పుడు కానీ మనకి దేవుడు గుర్తురాడు. అలాగ ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక దశాబ్దం కాదు, 40 ఏళ్ళు 4 దశాబ్దాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా వర్షకాలం, చలికాలం, గాలికాలం, ఎండాకాలం, ఏ కాలం అన్నా నువ్వు తీసుకో, ప్రతిరోజు పడింది. ఇలాంటి అద్భుతాలు ఎవరైనా చూసారు? చేయొద్దండి. లేదు కదా. పుట్టినప్పటి నుండి ఒకే రకమైన జత చెప్పులు వేసుకున్నాను, ఇప్పటిదాకా అరిగిపోలేదన్న వాళ్ళు చేయొద్దండి. 6 నెలలకు మన చెప్పులు పాడైపోయింది, షేప్ మారిపోయి డీ షేప్ అయిపోయింది, దాన్ని కుట్టుకొని పాలిష్ చేసుకొని అన్నీ చేసుకొని ఇంక చివరికి దేవుడు ఏం అనుకుంటాడంటే వీడి చెప్పులు మార్చేటట్లు లేడు. నిజం దేవుడికి మన విషయం ఎంత కన్సర్నో తెలుసా? మనం మార్చేటట్లు లేము అని ఇలాంటి ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేస్తారు. ఎలాగో మనం వచ్చేటప్పుడు లేటుకు వస్తాం,
మన చెప్పులు బయటే వదిలేసి రమ్మని చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు. వదిలేసి వస్తాం. ఇక్కడ మనం ఏమనుకుంటాం, మా చెప్పులు ఏం తీసుకుపోతుందిలే, ఎవరు తీసుకెళ్తుంది, ఎవరు ఎత్తుకెళ్తే కొత్తదే అని. వాక్యం ఫుల్ గినేసభ చాలా బాగుంది అనుకుని బయటికి వెళ్తాం. చెప్పులు స్టాండ్ అంతా తిరిగిన తర్వాత లేదు, అందరూ వెళ్ళిపోయారు, అక్కడలేదు ఒకే చెప్పు మిగిలింది. ఏంటంటే పిల్లలు చెప్తారు, అంకుల్ ఇదేనా అంకుల్, కుక్క ఎత్తుకుపోయింది అంకుల్. అప్పుడు కానీ మనం సెట్గా, ఓహో దేవుడు ఇట్లు కూడా వర్క్ చేస్తాడా. అప్పుడు కొత్తది వెళ్ళి బాటా షోరూంలోనే ఎక్కడ అవుతే చెప్పులు తీసుకుని, ప్రభు చెప్పులు పోయినాయి, నువ్వు తీవనాయినా నాకు తెలుసు. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే డ్రెస్ వేసుకున్నారు అనుకో, ఎప్పుడు ఇది అదే 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 వేసుకుంటే ఇడేం మార్చేటట్టు లేడని దేవుడే సెట్ చేస్తాడు. ఎక్కడో బయట పోతా ఉంటే ఏదో హూక్ తగులుకుంటుంది బస్సులోనే ఎక్కడో, ఆ తగులుకుంటే కానీ మనం తీసేయము. దేవుడు మనలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాడంటే 6,000 సంవత్సరాలు మానవ చరిత్రలో బిలియన్లు చూసినారు. మనమేమనుకుంటామంటే ఆ దేవుడు ఏం చేస్తాడు, ఆ దేవుడు ఏం చేస్తాడు. దేవుని వర్క్ చాలా సింపుల్గా దేవుడు చేస్తూ వచ్చి 40 సంవత్సరాలు వాళ్ళు చెప్పులు మార్చలేదు. 40 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉన్నారా? 40 సంవత్సరాలు జలుబు రాకుండా, జ్వరం లేకుండా, తర్వాత ఇంకేమి డీహైడ్రేషన్ లేకుండా, ఇంజెక్షన్, హాస్పిటల్కి పోకుండా ఉన్నోళ్ళు పాతకాలం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే హాస్పిటల్కి పోయింది. ఇన్ని అద్భుతాలు ఎవరు చూసారండి? ప్రతిరోజు బండలో నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంటే పోట్లాడేది లేదు. ట్యాప్ దగ్గరికి వెళ్ళి, అక్క నేను ముందు వచ్చా, మీరు ముందు వచ్చారు, నేను 2 కడవలు పట్టుకున్నా, మీరు 3 కడవలని లేదు. ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రెష్ వాటర్ గష్డ్ అవుట్ ఆఫ్ ద రాక్. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఒక దగ్గర మన మందిరంలోకి వచ్చినాడు అనుకో, ఆయనకు వాకింగ్ చెప్పేకి అవకాశం ఇచ్చినాం అనుకో, ఆయన ఇవన్నీ చెప్పాడు అనుకో, ఇప్పుడు మీరేమంటారు? ఇంకా మీటింగ్స్ పొడిగిస్తాంలేండి బ్రదర్. అసలు ఏం బ్రదర్, మీ సాక్ష్యం వింటుంటే మాకు వెంట్రుకలు నిక్కుపరుచుకుంటున్నాయి బ్రదర్. అయ్యో బ్రదర్, యూ విల్ బి ద మెయిన్ స్పీకర్ బికాస్ ద లార్డ్ హ్యాస్ రాట్ గ్రేట్ వండర్స్. మీ మధ్యలో గొప్ప కారు అసలు మేము ఊహించలేదు బ్రదర్. మేము పాస్ అయితే గొప్ప అనుకున్నాం, బండి వస్తే గొప్ప అనుకున్నాం, ఇల్లు కట్టుకుంటే గొప్ప అనుకున్నాం, పెళ్ళి అయితే గొప్ప అనుకున్నాం, ఉద్యోగం వస్తే గొప్ప, ప్రమోషన్ వస్తే గొప్ప, ఇవన్నీ మేము తలంచినాం. మీవన్నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినారు బ్రదర్. ఒక పుస్తకం రాస్తారు బ్రదర్, ఏదో ఒక్కటి చెప్పండి బ్రదర్, యూట్యూబ్లో క్లిప్ పెడతా, వైరల్ అయిపోద్ది. కానీ ఇశ్రాయేల్ గురించి బైబిల్ ఏం రాయబడిందంటే, వారు యెహోవాకు ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అనేకులు నశించు. మీరు ఊహిస్తారా 40 సంవత్సరాలు అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా యెహోవాకి ఇష్టలు కాదని? ఇంకొక మాట రాసిన హెబ్రీ పత్రికలో, వారు యెహోవాకు కోపము రేపిరి గనక. ఇన్ని అద్భుతాలు దేవుని ద్వారా పొందిన వాళ్ళు కూడా కోపం రేపుతారా? సో మిరకిల్స్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసానికి, అద్భుతాలకి ఇక్కడ సంబంధం లేదు. దేవుడు తన మహిమైశ్వర్యాన్ని బట్టి అద్భుతాలు జరిగించినాడు, కానీ మనము సహవాసంలోనికి రాలేకపోయాం. ఇంతకాలం దేవుని యొక్క అద్భుతాల గురించి మనం ఆలోచిస్తూ వచ్చినాం, ప్రభుకు స్తోత్రాలు. అయితే ఆయనతో మన సహవాసం ఎలాగుంది? హబక్కూకు అంటున్నాడు, యెహోవా నీ కార్యము నాలో నూతనపరచు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు చూసాం. మొదటిది ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్, యెషయా సంవత్సరం, నింపబడిన సంవత్సరం. రెండవది ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్, సారము వెదజల్లుచున్న సంవత్సరం, దయాకిరీటం ఉంచబడిన సంవత్సరం. మూడవది ఇయర్ ఆఫ్ ఫెలోషిప్, సహవాస సంవత్సరం. 4-5 చూసి ముగిస్తామా? ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 12. జెనసిస్ 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. ఆ సంవత్సరం 100 ఫలం పొందాను. ఫలం, ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలవంతమైన సంవత్సరం. ఎప్పుడైనా ఒక మాట అడుగుతా, మీరు నేరుగా సూటికి జవాబు చెప్పండి. ఇక్కడ కొంతమంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉంటారేమో, మీకు పరిచయం ఉండవచ్చు, లేదా చదువుకుని ఉండొచ్చు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళి పొలం దున్ని దాంట్లో విత్తనాలు వేసిన తర్వాత 100% విత్తనాలు వేసినాడు. ఒక 10 కేజీలు విత్తనాలు వేసినాడు. 10 కేజీలు విత్తనాలన్నీ మొలుస్తాయా, మొలవా? 100% అంటే ఏమని అర్థం? మరి మీలో చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాం. దాంట్లో కింద ఏం రాస్తామంటే ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్, ప్లస్ ఆర్ మైనస్. నీకు అంతకంటే ఎక్కువ రావచ్చు, అంతకంటే తక్కువ రావచ్చు. ప్రతి దాంట్లో ఎర్రర్ అనేది ఉంటుంది.
అందుకని ఏది మెషర్ చేసినా, ఏది మనం కొలిచినా, ఏది తూచినా, ఎక్కడికి వెళ్ళినా ఏమంటామని ఎర్రర్ అంటాం. మనుషుల్లో కూడా హ్యూమన్ ఎర్రర్, మానవ పొరపాటు రాస్తుంటాడు. కంప్యూటర్లు చూస్తూనంటే అన్ని అక్షరాలు ఒకే రకంగా అనిపిస్తుంటాయి. ఒక ఆయన ఏం చేశాడంట, పెద్దగా రాసినాడు జీఓడి గాడ్ అని. చూడు బ్రదర్ ఎట్లుందో అని పంపించినాడంట. ఏమని? దేవుడు అనే దాన్ని రాసి. ఆయన చేశాడంట, చాలా బాగుంది బ్రదర్ అన్నాడు. ఇంకొక ఆయనకి పంపించినాడు, ఇంటి బ్రదర్ ఇంత తప్పు రాసావంటే. ఏం తప్పు రాశానండి? అంత బాగానే కనిపిస్తుంది కదా. కంప్యూటర్లో అలాగే తప్పులు ఉన్నా కూడా మనకి ఏమి కనపడు. దాంట్లో ప్రింట్ తీసింది. గాడ్ అంటే జీఓడి రాయాలి కానీ మీరేం డిఓజీ రాసారే అన్నాడంట. అర్థమైంది నేను చెప్పిన మాట? జీఓడి, డి ఇక్కడ తెచ్చి జీని అక్కడ పంపించాను. టిపోగ్రఫికల్ ఎర్రర్. పైన కళ్ళకి చూస్తూనే ఉంటాము కానీ కనపడదు. అయితే ఈ సాకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సంవత్సరం 100 ప్రభువారు చెప్పిన ఉపమానం విత్తువాన్ని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, విత్తడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు, విత్తనాలు విత్తాడు. కొన్ని త్రోవలో పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళతుప్పలో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో కూడా పడ్డాయి. ఇప్పుడు ఎంత వేస్ట్ అయింది? 75% వేస్ట్ అయింది. ఎంత ఫలించింది? 25%. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉన్నాయి, 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు. మరి 20%లో ఇంత గ్రేడ్ ఉంటే ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందు ఆ సంవత్సరము విత్తనం వేసి 100 అంతల ఫలం. అంటే వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. Mark 10:27 says with God all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే. మార్కు 10:27 చెప్పాడు. బహుశా నువ్వు ఇక్కడ కూర్చొని మీ దేవుడికి సాధ్యమా? నా కుటుంబం కట్టబడడం దేవునికి సాధ్యమా? నేను బాగుపడడం దేవునికి సాధ్యమా? నా జీవితం సెట్ కావడం దేవునికి సాధ్యమా? నా భర్త మారడం, నా భార్య మారడం, నా పిల్లలు మారడం, నేను చేస్తున్న ఉద్యోగ విషయంలో సమస్యలు, ఇవన్నీ దేవుడికి సాధ్యమా? గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మీకు తెలుసు కదా ఈ మాట బైబిల్ ఎన్నిసార్లు రాశారు? హౌ మెనీ టైమ్స్ దిస్ వర్డ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కనీసం 5 సార్లు రాసింటారు. పాత నిబంధనలో 3 సార్లు రాశారు, కొత్త నిబంధనలో కనీసం 2 సార్లు రాసింటారు. దేవుడికి సమస్తము సాధ్యమే. నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమస్తము అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ అని చెప్పబడింది. కనుక దేవుడు ఎలాగ చేస్తాడంటే అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. ఆ పదం కాకుండా అక్కడ వేరే పదం వాడింటే అకార్డింగ్ టు యువర్ రిచెస్, అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీ, అకార్డింగ్ టు యువర్ అవైలబిలిటీ, అకార్డింగ్ టు యువర్ బ్యూటీ, హ్యాండ్సమ్నెస్, చార్మ్, కాంప్లీనెస్, ప్రాస్పరిటీ, పొజిషన్, ఏజ్ అనే పదాలు వాడబడి ఇక్కడ మనలో చాలామంది ఉండేవాళ్ళని కాదు. విశ్వాసం చొప్పున అనేది కాకుండా డబ్బు చొప్పున, అధికారం చొప్పున, జ్ఞానం చొప్పున, తలాం చొప్పున, తర్వాత ఉద్యోగం చొప్పున, స్టేటస్ చొప్పున, కులం చొప్పున, ఏర్పాటు చొప్పున, ప్రాంతం చొప్పున, జియోగ్రఫికల్ లొకేషన్ చొప్పున మీకు జరుగును గాక అంటే బహుశా మనం ఇక్కడ ఎవరు అనుకుంటా విశ్వాసము చొప్పున. అందుకే ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు విశ్వాస విషయంలో మనం ఎలాగున్నాం? లూకా 18లో చెప్పబడిన మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు డబ్బుండ కనుగొననా, ఆస్తుండ కనుగొననా, స్థానాలుండ కనుగొననా అని బైబిల్లో రాయబడేది. విశ్వాసముండ కనుగొననా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఆయన ఎదుకొచ్చువాడు, ఆయన ఉన్నాడనియో, ఆయన ఎందుకు నమ్మికుంచే వారికి ఆయన సహాయం చేయగలవాడనియో నమ్మవలెను కదా. కనుక ఈ నమ్మిక మనకు చాలా అవసరం. ఇస్సాకు దేవుడిని అలాగ నమ్మాడు. అందుకే విశ్వాస వీరుల చరిత్రలో ఆయన కూడా వచ్చినాడు. దేవుడు ఆయనకు 100 అంతల ఫలం దయచేసినాడు. ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. 5వ దాకా చూసి ముగిస్తామా? యెహోషువ, బుక్ ఆఫ్ జాషువా, చాప్టర్ 5 వర్స్ 12. యెహోషువ 5:12. మరునాడు వారు ఈ దేశ పంటను తెలుసుండగా మన్నా మానిపోయిను. అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరం వారు కనాను దేశ పంటను తినిరి. ఆ సంవత్సరం మనం ఆలోచించే మాట ఏంటి? సంవత్సరము ఉజ్జయామృతి పొందిన సంవత్సరం అనే దయాకిరీటం. 3వది సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన భాష. 4వది
ఆ సంవత్సరము ఇస్సాకు నూరంతల ఫలం పొందారు. 4వది, ఆ సంవత్సరమున వారు కనాను పంట తినేరి. ఇప్పుడు దాకా ఏం తిన్నారు మరి? నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు మన్నా భుజిస్తూ వచ్చినారు. అంతకుముందు ఏం తిన్నారు? కీరకాయలు, కూరగాయలు, చేపలు, ఇవన్నీ వాళ్ళ ఐగుప్తులో వాళ్ళు తిన్నారు. ఇప్పుడు కనానులోకి వచ్చిన తర్వాత వారి భోజన పదార్థాలు మానిపోయినాయి. వారు కనాను పంటను తినరి. ఇప్పుడు కొత్త నిబంధనలకు మనం వచ్చిన తర్వాత మన కనాను ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ అవర్ క్యానాన్. ఇప్పుడు మనం అక్కడి నుండి అరణ్యంలో నుండి ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చినాము. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్య దినాన వాడిని నేను లేపు. ఈ మాట చెప్పిన తర్వాత యోహాను 6:66లో చెప్పబడింది, ఆ మాట విని అనేకులు వెనుదీసిరి, వారు మరెన్నడూ ఆయనను వెంబడించలేదు. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? ఆరంభంలో 70 మంది ఉన్నారు. అనేకులు వెనుదీసిరి అంటే ఎంతమంది వెనుదీశారు? 58 మంది. ఎంతమంది మిగిలారు? 12 మంది. ఎందుకు వెనక్కి తీసినారు? చాలా సామాన్యమైన కారణం. వాళ్ళు ఏమంటే అక్షరానుసారంగా అర్థం చేసుకున్నారు. ప్రభు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్యజీవం గలవాడు, అంత తిన నేను వాడిని లేపుతా అంటే ఆ దినాల్లో ఏమి సిద్ధాంతం ఉండేదంటే, ఎవరైనా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి తింటే నరమాంస భక్షకులు అంటారు కదా, అలాంటి వ్యక్తిని అంటే తిన్న వ్యక్తిని ఊరికి వలపట తీసుకుని వెళ్ళి రాళ్లతో చావగొట్టి పెద్ద సమాధి కట్టి దాని మీద పేరు రాసేవాడు, నరమాంస భక్షకుడు అని, ఎపిటోమ్. దానికి సున్నం కొట్టేవాళ్ళు. ఆ దారిముడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు సమాధి చూసి, ఓహో ఇంతకు చచ్చిపోయాడురా నరమాంస భక్షకుడు, అందుకే చంపేశారు రాళ్ళతో చావగొట్టి. కానీ ఇంకెవరు ఆ పని చేయకుండానట్లు అలాగే సమాధులు వారు ఉంచేవారు. ఈ 58 మంది ఏమనుకున్నారంటే, మన మాదిరి బాగా తెలివైన వాళ్ళు, ఏదో బతికినంతకాలం బతుకుతాం, ఈయన దగ్గరికి వస్తే చంపేసేటట్టు ఉన్నాడు, బతికిస్తాడు అనుకుని వస్తే చంపేసేటట్టు ఉన్నాడు, కానీ వెళ్ళి మనం బతుకుతామని వాళ్ళు వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ స్టేట్మెంట్స్ ఎవర్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. దే నెవర్ ఫాలోడ్ హిమ్ అగైన్. వారు ఆయనను మరలా వెంబడింపలేదు. ఇట్ ఈస్ మ్యాన్లీ, ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ టు హ్యావ్ ఎ బ్యాక్ స్లైడింగ్, బట్ ఇట్స్ నాట్ హ్యూమన్ నేచర్ టు బి అవే ఆల్ ద టైమ్ ఇన్ యువర్ లైఫ్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యూ కెన్ కమ్ బ్యాక్ టు హిమ్. మనిషి స్వభావం ఏంటంటే విశ్వాసఘాతకుడిగా ఉండడం, దేవుడికి దూరంగా వెళ్ళిపోవడం, అది మనిషి స్వభావమే. బహుశా నువ్వు అలాగే వెళ్ళిపోయావేమో. ఈ 12 మంది మిగిలారంటే వీళ్ళేమనుకున్నారు, మనల్ని కూడా ఇట్లాగ చంపేసి ఇలాగ సమాధులు చేసినా పర్వాలేదు అనుకున్నారా? వాళ్ళేమనుకున్నారంటే, ఊహించండి మీరు, 12 మంది కలిసి ఒక మనిషిని తింటే ఆ మనిషి బతుకుతాడా చస్తాడా? 12 మంది కలిసి ఒక మనిషిని తిన్నారనుకోండి, ఇప్పుడు ఆ మనిషిని తినటానికి వీళ్ళు ప్రయత్నం చేసినప్పుడు ఆ మనిషి బతికింటాడా చచ్చింటాడా? 12 మంది తింటే చనిపోతాడు. కనుక మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన చచ్చిన తర్వాత మనం బతికినా ఏం లాభం ఉంది, లెట్ us డై విత్ హిమ్. ఆయనతో కూడా మనం చనిపోదా. ఆయన లేని బతుకు మనకు లేదు. ఎవరన్నా అందమైన స్త్రీ పురుషుడు లేదా భార్య భర్తలు వాళ్ళ భర్తను తక్కువ వయసులోనే పోగొట్టుకుంటే ఎంత బాధపడతారు. ఆయన లేని బతుకు నాకేం బతకలేదు శూన్యం, ఆవిడ లేని బతుకు నాకేం బతకలేదు శూన్యం. పిల్లలు పోగొట్టుకునే వాళ్ళు ఇలాగే అంటారు, పిల్లలు లేని బతుకు నాకేం బతుకు లేదు శూన్యం అని. కనుక వీళ్ళు ఏమనుకున్నారు, ఈ 12 మంది మిగిలిన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఆయన లేకపోతే ఇంక మనం బ్రతికేం లాభం ఉంది, లెట్ us డై విత్ హిమ్. ఆయనతో కూడా మనం చనిపోదాం. అందుకే ప్రభు పేతురు వైపు అన్నాడు, విల్ యూ ఆల్సో గో అవే? మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? పేతురు అన్నాడు, వేర్ షల్ వి గో? ఎక్కడికి వెళ్తాం? thou art the son of living God. సజీవుడైన దేవుడి కుమారుడైన క్రీస్తువు, నీవే జీవాహారం జీవపాని. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మరి? వాళ్ళ పేర్లేంటి? నోబడీ నోస్. 70 మంది అని చెప్తున్నాం, వాళ్ళ పేర్లు లేవు. కానీ 12 మంది బొంకిన వాళ్ళ పేర్లు, అప్పగించిన వాళ్ళ పేర్లు అన్నీ బైబిల్లో రాశారు. దేవుడికి ఎంతో దూరంగా వెళ్ళిపోయావేమో. ప్రభు రావాలని కోరుతున్నాడు. మందిరం మానేసేవేమో, వాక్యం చదవడం మానేసేవేమో, ప్రార్థన చేయడం మానేసేవేమో, సహవాసం మానేసేవేమో, ప్రభు పరిచయం మానేసేవో, అన్నీ మానేసి ప్రభునే మానేసి వెళ్ళిపోయావేమో. యూ కెన్ కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గర రావచ్చు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 1 John 1:7 says, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం కడగలేనంత ఘోర పాపము ఏది ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. అలాగని యేసు రక్తం కడిగేస్తుంది కదా, ఏ నేరమైనా ఏ ఘోరమైనా చేయలేను కాదు దీని అర్థం. లెట్ దిస్ బీ హియర్ ఆఫ్ ఫిల్లింగ్. నా బాణలు నింపబడను గాక,
నా హృదయం నింపబడును గాక, నా ఇల్లు నింపబడును గాక, నా కుటుంబం నింపబడును గాక, నా కళ్ళు నింపబడును గాక, నా ఆత్మీయ సంబంధమైన సంగతులు నింపబడిన గాక, నేను చేరి వచ్చే దేవుని మందిరము నింపబడిన గాక. లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్. రెండవది, లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్. నీ సారము నేను అనుభవించలేకపోయాను, అది ఎంత రుచిగా ఉందో నాకు గుర్తించలేకపోయాను. కీర్తనకాడు అన్నాడు, నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు అనిపించింది. అయ్యో, నాకు అలాగ అనిపించలేదు. నువ్వంటేనే చేదైపోయింది, నువ్వంటేనే ఇబ్బంది అయింది, నువ్వంటేనే కష్టమైపోయింది, అసలు నీ మాట అంటేనే నాకు అలర్జీ అయింది, నన్ను క్షమించు. లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్. మూడవది, యెహోవా నీ కార్యం నాలో నూతనపరచుము. లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫెలోషిప్. ఇది సహవాస సంవత్సరముగా ఉండను గాక. ఎంతో సహవాసం లోకముతో మనుషులతో కాని వాళ్ళతో చేశారు, దేవుడితో సహవాసం తక్కువైపోయింది. వీ వాంట్ ఫెలోషిప్ ఆఫ్ పీపుల్, దట్స్ గుడ్, దట్స్ హారిజాంటల్ ఫెలోషిప్. వాట్ అబౌట్ వర్టికల్ ఫెలోషిప్? దేవుడితో మన సహవాసము ఎంత క్షీణించిపోయి, ఎంత తక్కువైపోయి. నాలుగవది, ఇయర్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. నేను ఎంతో పండుతున్నాను. కొంతమంది చెప్తారు కదా, ఎంతో జీతం వస్తుంది బ్రదర్, ఎక్కడ పోతుందో తెలియదు. ఎంతో చదువుతున్నాం బ్రదర్. కొంతమంది విద్యార్థులు చెప్తుంటారు, ఎంతో చదివాను, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు చదివిందంతా. ఎన్నో వంటలు చేయడానికి పూనుకున్నా, ఒక్కటి కూడా కుదిరితే ఒట్టనుకో. ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మెసేజ్ ప్రిపేర్ అయిన, పాయింట్లు జాయింట్లు ఉంటాయి కదా, ఓన్లీ పాయింట్లు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎన్నో పాటలు, ఎన్నో పరిచర్యలు, ఎన్నో చేశాను, బట్ దెర్ ఈజ్ నో ఫ్రూట్ఫుల్నెస్. ఫలం లేదు. ఐదవది, ఆఖరిది, ఈ క్రీస్తు యొక్క సమృద్ధిలోనికి లేకుండా, ఇయర్ ఆఫ్ ఫుల్నెస్. సమృద్ధి లేకుండా ఎక్కడికో సమృద్ధి, సబ్స్టిట్యూట్స్, ఇదైతే మేలు, అదైతే మేలు, అదైతే మేలు, అదైతే మేలు, అదైతే మేలు. దెర్ ఈస్ నథింగ్ దట్ సబ్స్టిట్యూట్స్ క్రైస్ట్. క్రీస్తుకు ప్రత్యామ్నాయమే లేదు, క్రీస్తు వాక్యానికి ప్రత్యామ్నాయమే లేదు, క్రీస్తు సంఘానికి ప్రత్యామ్నాయమే లేదు, క్రీస్తు ప్రజలకు ప్రత్యామ్నాయమే లేదు. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ క్రైస్ట్, బట్ ఐ హ్యావ్ ఫాలోడ్ ద సబ్స్టిట్యూట్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైన ప్రత్యామ్నాయాలు వెతుకుతూ ఒక మిరేజ్ ఎండమా వైపు పరుగులు తీసినట్టు పరుగులు తీశాను. అరణ్యమంతా 40 ఏళ్ళు అవిధేయత చూపించినాను, రాలిపోయాను. ఇప్పుడు కనానైన క్రీస్తులోనికి వచ్చినాను, నన్ను కరుణించు. లెట్ దిస్ ఇయర్ బి ఇయర్ ఆఫ్ ఫుల్నెస్. ఇది సమృద్ధి అయిన సంవత్సరముగా ఉండని గాక. లార్డ్, రివైవ్ దై వర్క్స్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతనపరచు.